గఫూర్ సాబ్ నమస్తే. నమస్తే. నమస్తే గఫూర్ గారు, దీన్ని హ్యూమన్ ఎర్రర్ అని సరిపెట్టుకోగలమా 26కి 23కి? తప్పనిసరిగా హ్యూమన్ ఎర్రరే కదండి. హ్యూమన్ ఎర్రరే కాదు అని చెప్పడానికి ఏముంది. ఇప్పుడు రెఫర్డ్ బ్యాచ్ 5 మెంబర్స్ 6 మెంబర్స్ పిల్లలు ఉన్నారు, మిగతా వాళ్ళందరూ ఫ్రెష్ బ్యాచ్ అన్నప్పుడు ఎగ్జామ్ ఎవరికి ఏ పేపరు ఇస్తున్నాము అనేటువంటిది ఆ పైన దాంట్లో ఉంటుంది కదండి, ముఖపత్రంలోనే ఫస్ట్ పేజ్లోనే ఏ ఇయర్ రెఫర్డ్ బ్యాచ్ కా లేకుంటే ఫ్రెష్ బ్యాచ్ కా అని ఉంటుంది. నా పాయింట్ ఏంటంటే ఎంత క్యాజువల్గా తీసుకుంటున్నారు అనేటువంటిది. కరెక్ట్. నాకేదో ఉద్దేశపూర్వకంగా వాళ్ళు చేస్తున్నారు, ఇదంతా ఏదో కుట్ర జరుగుతుంది నేను అట్లా చెప్పడం లేదు. క్యాజువల్గా తీసుకుంటున్నారు, అట్లా తీసుకోకూడదు కదా. సీరియస్ ఎంబీబీఎస్ ఎగ్జామ్ అన్నప్పుడు ప్రిన్సిపల్ కానీ లేదా కన్సర్న్ ఎవరైతే ఆ ప్రొఫెసర్స్ ఎవరైతే బాధ్యులుగా ఉంటారో వాళ్ళు సీరియస్నెస్ ఉండి ఇన్ టైంలో చదివి కాపీలు తీయమంటే 5 మంది కోసం అని ఓ యూనివర్సిటీ వాళ్ళు ఒక పేపర్ పంపించారు 23 బ్యాచ్కు. దాన్ని 148 పేపర్లు తీయాల్సిన అవసరం లేదు కదా క్వశ్చన్ పేపర్స్. అది 5 మందికి అది తీసి మిగతా సెకండ్ వచ్చినటువంటి దాన్ని మిగతా వాళ్ళందరికీ ఇవ్వాలా. అది ఎప్పుడు తెలుసుకున్నారు? 15-20 నిమిషాల తర్వాత తెలుసుకున్నారు. ఈ 15-20 నిమిషాల గందరగోళము అనవసరమైంది, అవాయిడ్ చేయదగింది కదా. తర్వాత అర్ధగంట ఇచ్చిండొచ్చు, నేనేమి దీనివల్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనం అయిపోయింది అది నేనేం చెప్పడంలే. నా పాయింట్ అంతా ఏమంటే క్వశ్చన్ పేపర్ ఇప్పుడు జనరల్ నీట్ లీకేజీతో లింక్ పెట్టాను, కానీ మనం ఎప్పుడైతే ఒక కాంపిటేటివ్ ఎగ్జాము సీరియస్గా జరుపుతూ ఉంటే అడ్మినిస్ట్రేషన్లో ఎంత అలర్ట్గా ఉండాలనో, ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని చూడాలనో అటువంటిది చచ్చిపోయింది అంటున్నాను. అది ఏదో క్యాజువల్గా తీసుకొని చదవకుండానే ఎవరో ఆ క్లర్క్ తీసుకుని వస్తాడు, లేకుంటే ఎవరో ఆ పేపర్ వచ్చిందని చెప్తే ఇచ్చేయండి అంటే ఆ క్యాజువల్ నేచర్ అది ఎప్పటికైనా ప్రమాదమే. తప్పనిసరిగా ఆ రకంగా క్యాజువల్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ధోరణి కానీ లేదా సీరియస్గా ప్రొఫెసర్స్ పట్టించుకోకుండా ఉండే ధోరణి కానీ ఇది ఎప్పటికైనా నష్టం జరుగుతుంది. కాబట్టి దీని మీద విద్యార్థులకు ఎంత నష్టం జరిగిందని నేను ఆ పాయింట్లోకి పోవడం లేదు. విద్యార్థులకు టైం ఇచ్చారు, రాశారు. ఇది ఎందుకు ఇట్లా జరిగింది? యూనివర్సిటీ వాళ్ళు పంపించింది చూడకుండానే అన్ని క్వశ్చన్ పేపర్లు అందరికీ ఇవ్వడము ఎట్లా జరిగింది? సెకండ్ యూనివర్సిటీ వాళ్ళు సెకండ్ పేపర్ పంపించారు. యూనివర్సిటీ వాళ్ళు 1-2 సార్లు పంపించినప్పుడు వాళ్ళైనా అలర్ట్ చేసి ఉండాలా, దిస్ ఈస్ ద క్వశ్చన్ పేపర్ ఫర్ రెఫర్డ్ బ్యాచ్, దిస్ ఇస్ ద క్వశ్చన్ పేపర్ ఫర్ ఫ్రెష్ బ్యాచ్ అనేటువంటిది. మరి వాళ్ళు క్యాజువల్గా తీసుకొని పంపిస్తున్నారా, వీళ్ళు క్యాజువల్గా తీసుకొని చేస్తున్నారా? ఒక ఎంక్వైరీ అయితే జరగాలండి యూనివర్సిటీ స్థాయిలో. తమ పని వాళ్ళు సమీక్షించుకోవాలా యూనివర్సిటీలో, ఎందుకు ఆ రకంగా జరిగింది పంపడంలో. అట్లాగే ఇక్కడ కూడా ప్రిన్సిపాలా లేదా ఇన్ఛార్జ్ ప్రొఫెసర్ ఎవరైనా ఉన్నారా, ఎందుకు ఈ రకంగా జరిగింది ఏమిటి అనేది సీరియస్ ఎంక్వైరీ జరగాల. నష్టం జరగకపోయినా దిస్ క్యాజువల్ నేచర్ షుడ్ బి కండెమ్డ్. దానికి అవసరమైనటువంటి పద్ధతిలో మరి వార్నింగ్ ఇస్తారా, లేకపోతే ఆ డ్యూటీస్లో మార్పులు చేస్తారా, అది యూనివర్సిటీ ఇష్టం. నా పాయింట్ ఏంటంటే వీళ్ళు క్యాజువల్ తీసుకున్నారు, గవర్నమెంట్ కూడా క్యాజువల్ తీసుకోకూడదు అంటున్నారు. గవర్నమెంట్ సర్లేదో సరిపోయింది అంతే కదా. కాదు సార్, ఇక్కడ ఈ డిబేట్ యొక్క ఉద్దేశం కూడా ఇది సరే పావుగంట పెంచారా అరగంట పెంచారా అనేది సెకండరీ. ఇలాంటి ఇంపార్టెంట్ పైగా మెడికల్ దేశమంతా ఈ లీకేజీల గొడవలు దీని లీకేజ్ అనట్లా, కానీ ఎగ్జామ్స్కు సంబంధించింది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిందే కదా. ఇదంతా జరుగుతున్నప్పుడు ఒకవైపు కాలేజీలో ప్రిన్సిపల్ కావచ్చు, లేకపోతే ఇన్విజిలేటర్లు అబ్జర్వర్లు వాళ్ళు ఎవరు తప్పు చేశారు ఎందుకు చేశారు అనేది ఒకటైతే, ప్రభుత్వం దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటోంది, ప్రభుత్వం రియాక్షన్ ఏంటి, ఎలా ఉండాల్సిన అవసరం ఉంది అనే దాని మీదనే డిబేట్ ఒకటి. రెండోది 140 మంది ఎగ్జామ్ రాస్తున్నారు, 5 బ్యాక్లాగ్స్ రాస్తున్నారు, వాళ్ళకి 2023 బ్యాచ్ వాళ్ళని అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఆ 5 విడిగా కూర్చోబెట్టవచ్చు కదా. ఆ 5 విడిగా కూర్చోబెట్టి ఫ్రెష్ వాళ్ళని విడిగా కూర్చోబెట్టవచ్చు కదా. ఆ మాత్రం జాగ్రత్త తీసుకోలేరా? ఇది కలిసిపోతే అట్లా అసలు ఇది ఆశ్చర్యంగా ఉంది, కలిసిపోవడం కూడా ఆశ్చర్యంగా ఉంది. 5 రావాల్సిన పేపర్లు 140 మందికి ఎట్లా వచ్చింది? ఇది ఇంకొక పరిస్థితి. సో ఇది మాట్లాడదాం సార్ ఒక చిన్న బ్రేక్ తర్వాత.